హాయ్ ఫ్రెండ్స్, టమాటా కారానికి కావాల్సిన పదార్థాలండి. ఎండుమిర్చి నేను 3 వేసుకున్నాను అండి. మాకు లిమిట్గా కారం తింటాం కాబట్టి ఎండుమిర్చి, టమోటాలు, 2 ఆనియన్స్ అండి, అల్లం కొంచెం అండి. చూసారా, ఇంతే. అల్లం టేస్ట్ బాగుంటుంది. ప్లస్ తెల్లగడ్డలు అండి, 3 వేసానండి. జీలకర్ర అండి, చింతపండు, ఇంతే అండి. ఫస్ట్ మనము ఫ్రై చేసుకుంటాము. ఎర్రగడ్డలు ఫస్ట్ వేస్తాము, చూపిస్తానండి. ఎర్రగడ్డలు, ఇందులోనే అల్లం వేసినాను. ఆనియన్స్ అయిపోగానే ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. అందులో ఎండుమిర్చి కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు టమోటాలు వేసుకునేస్తామండి. టమోటాలు కూడా బాగా వేగిస్తాము. ఇవి కూడా బాగా వేగాలండి. కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటాము. పోతే ఇది మాత్రం వేగించిన అవసరం లేదు, తెల్లగడ్డ అలాగే పెట్టేస్తాము. చింతపండు కొంచెం నీళ్ళలో నానబెట్టి మిక్సీకి వేస్తాము. టమాటాలు బాగా మగ్గిపోయాయండి, ఎత్తేసుకుంటాం. పోపు రెడీ అయ్యిందండి. రెడీ మిక్సీకి వేసానండి. దీంట్లో పోపు పోసుకునేస్తాము. పోపు కూడా పోసేసుకున్నామండి. టేస్టీ టమోటా కారం చట్నీ రెడీ. ఇంతే అండి, సింపుల్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు టేస్ట్ చూడండి చేసి.